నువ్వు ఎంత కాకబట్టి మడుగు పెద్దది మడుగు ఏం చేద్దామంటావు మరి? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. చూసుకోవచ్చు, చేసుకోవచ్చు అంతే. ఎన్నెన్నో అనుకుంటాం. డాడీ పని ఉండే అని పోలేదు. సో దొంగతనం చేసి వీళ్ళింటి బంగారం ఎత్తుకోండి. అందుకే ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? బొబ్బన్న అంటారు అందరూ. బొబ్బన్న పని చేస్తున్నారు. తెలుసా ఏం చేస్తారు? తెలుసా ఏం చేస్తారు చెప్పనా? నేను ఇక్కడికి ఎమోషన్ అవుతా. పట్టు నువ్వు ఎంత కాకబట్టి ఇదేం చేపనా? తెచ్చిన ఏం చేప? తెల్ల చేప. ఏ కలర్ అంటే కలర్ చేప. చేపల పేరు చెప్పనా? ఇప్పుడైతే చాలా చేపలు ఆడుతున్నాయి. ఒక 4 రోజుల తర్వాత కూడా 10-15 చేపల కన్నా ఎక్కువ ఉంటాయి. గ్రీన్, పింక్, పర్పుల్ ఎన్ని ఉంటాయి సార్? సార్ చెప్పండి, ఎన్ని చేపలు ఉంటాయి అనుకుంటున్నారు? అబ్బో బాగా వాడుతున్నావు కదా. చేపలలో చేప పేరు పెడతాడు, తెచ్చింది కదా. ఒక్కొక్క చేప లెక్క పెట్టి పేరు చెప్పి జల్లిన పైసలు ఎక్కువ, పైసలు అల్లేసి అడిగి దాచి పెడతా. పైసలు ఇస్తే ఓడతారు పిల్లలు. అందరు పైసలు నాకనే దాచి పెడతారు. ₹2 ఓడిచ్చిన. చాలా కోపదారి మనిషి అని మీకు తెలుసు. అట్లా చెప్తూ లేదు వీడియో మాటకి నిజంగా ఇస్తారు. నా దగ్గర బ్యాంకులో ఉన్న సేఫ్టీ ఉంటుంది. జిఎస్టీ పైసలు 100 పైసలు ఇచ్చేస్తా. పెట్టిండు అంటే తర్వాత బ్యాంకులో పాపం మా దగ్గర ఒక ఎడ్డోడు ఉండు. ఎడ్డోని చెప్పి పెడతా. చెట్టు, ఒక మర్రి చెట్టు ఇక్కడ రాస్తారు. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నా బల్లి ఎక్కువ అది
జిప్ ఓపెన్ చేసి సో మాకు పెద్ద లైట్ అవుతున్నాయి డెకరేషన్ లైట్ చెప్పరాదా గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం వైబ్రేటింగ్ అది బుగ్గలు వస్తాయి అన్నట్టు అందుకని అంటే ఊక ఊపకుండా బ్రైట్ బుగ్గలు సో ఇప్పుడు మేము పబ్బు ఓపెన్ చేసినాం అన్నట్టు చేపల పబ్బు డిస్కలైట్ పెట్టుకో పబ్బులా చూసుకొని చేపలు డాన్స్ ఆడతాయి మూడు ఖరాబ్ అవుతుంది నాకు ఇంట్రెస్ట్ పోయింది పెద్దది మడుగు చిన్నది చేప నైట్ అనుకున్నప్పుడు ఆ కలరు పబ్బు టికెట్ తీసుకురారు